కన్నీళ్ళే కాయమని, శ్రమలతో సహవాసమని, ఇంకెంత కాలమీ బ్రతుకని భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి, శ్రమలలో నీ తోడై ఉండి, ఊహకు మించిన కార్యములన్నీ నా యేసు చేయును. విశ్వసించుము, నిరీక్షణ కలిగి ఉండుము, నీ జీవితమే మలుపు తిరుగునని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కార్చే కన్నీళ్ళన్నిటినీ యేసయ్య కవిలలో భద్రపరిచి దానికి తగిన ప్రతిఫలము తప్పకుండా ఆయన సమయం వచ్చినప్పుడు అనుగ్రహించే దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా కన్నీళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నేను పడే శ్రమ ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నా కన్నీళ్ళు తుడిచే వాళ్ళు లేరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అస్సలు కానే కాదు. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న ఆవేదనను చూస్తున్నాడు. ఆయన నమ్ముకున్న పిల్లల్ని ఎప్పుడూ అలా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన హక్కున చేర్చుకునే దేవుడు. నీకున్న భయాన్ని, భీతిని వదిలేసి ఆయన మీద నీ భారాన్నంతటిని, నీ శ్రమనంతటిని ఆయన మీద పెట్టి, యేసయ్యా ఈ భారాన్ని నా నుంచి తీసివేయి, ఈ కష్టాన్ని నేను ఇంకా తట్టుకోలేను అని చెప్పేసి ఆయనకి అప్పగించు. తప్పకుండా ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన నీ శ్రమను తీర్చి, నీవు అనుకున్న దానికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలులు ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనము విశ్వాసం కలిగి ఎదురు చూసేవారంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిరాశ పడిపోకూడదు, కృంగిపోకూడదు. ఆయన సమయం కోసం మనం వేచి చూడాలి. తగిన సమయంలో తగిన మేలులు ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అన్నమాట. నీవు భీతి చెందుకు, భయపడకు, విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చి ఆయన